ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము. నిజమే, దేవుడు మనతో ఏదో విధంగా మాట్లాడుతూనే ఉంటాడు. ఒకటి మనస్సాక్షి ద్వారా, అంటే మనం ఏదైనా తప్పు చేయబోతున్నప్పుడు లోపల ఇది సరైనది కాదు అని అనిపిస్తుంది. రెండు, పరిస్థితుల ద్వారా, అంటే కొన్నిసార్లు మనం వెళ్ళే మార్గం క్లోజ్ అవుతుంది లేదా సమస్యలు ఎదురవుతాయి, మనం వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు అనే సూచన ఇస్తుంది. మూడు, ఇతరుల మాటల ద్వారా, కొందరు మనకు మంచి సలహాలు ఇస్తారు, ఆ మాటల్లో దేవుడు మనతో మాట్లాడుతుంటారు. ఫైనల్గా బైబిల్ వాక్యాల ద్వారా మన పరిస్థితికి సరిపోయే వాక్యం మనకి రావడం లేదా వినిపించడం, వాక్యంతో మనం వెళ్ళాల్సిన సరైన మార్గం మనకు తెలియజేస్తాడు. కానీ మనం వినం కదా, మనం బిజీగా ఉంటాం, మనకు నచ్చినది చేయాలి అని అనుకోవడం, దేవుని మాటను పట్టించుకోకపోవడం, దేవుని మాటను గ్రహించలేకపోవడానికి కారణాలు ఇవి. మరి మనం ఏ స్థాయిలో ఉన్నాం ఆలోచన చేయండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.